లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 40వ వాక్యాన్ని చదువుకుందాం. కొంచెం షార్ప్ పెట్టరే, వీటిలో షార్ప్. ఆయన వారిని చూచి వీరు ఊరుకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా హుషారుగా చప్పట్లు కొట్టాలి. హుషారుగా, ఇంతేనా? బిగ్గరగా చప్పట్లు కొట్టండి. 2 చేతులు పైకి ఎత్తి సరాలలో చెప్పండి. కొంచెం గట్టిగా అలా చెప్పండి. హల్లెలూయా. సంతోషంగా ఒకసారి అలా చెప్దాం. హల్లెలూయా. మరోసారి చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాలలో ఆయన యెరూషలేముకి తరచుగా చాలాసార్లు ప్రయాణం చేసి వెళ్ళాడు. ఆయన చాలాసార్లు అంటే ఎన్నిసార్లు అయ్యాని మీరు అంటారేమో. ఇంచుమించుగా 11 సార్లు ఆయన యెరూషలేముకి ప్రయాణం చేసి యెరూషలేము యొక్క ద్వారము గుండా ఆయన లోపలికి ప్రవేశించాడు. ఈయన ఇప్పుడు వెళ్తున్న 12వసారి ఆయన యెరూషలేముని దర్శించడానికి వెళ్తున్నాడు. ఈ యెరూషలేముని దర్శించడానికి వెళ్తున్న ఈ సందర్భంలో అన్నిసార్లు వెళ్ళిన అనుభవం వేరు. కానీ ఈ 12వసారి యెరూషలేమును దర్శించడానికి వెళ్తున్న అనుభవము చెప్పండి వేరండి. లేఖనం నెరవేర్పు కొరకు, యేసుక్రీస్తు ప్రవచనం నెరవేర్పు కొరకు, యేసుక్రీస్తులో ఆ ప్రవచనం ఎలా నెరవేర్చబడాలో ఆ నెరవేర్చబడుతున్న ఆ నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు యెరూషలేముకి ద్వారము గుండా ప్రవేశించవలసిన అవసరం వచ్చింది. ప్రవచనాలు చెప్తున్నట్లు జకర్య అని ఒక ప్రవక్త ప్రవచించినట్లు ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడటానికి ఆయన గాడిదని ఎక్కి సియోను కుమార్తె నీ యొద్దకు వస్తున్నాడు, నీ రాజు సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు, రక్షణ కలిగిన వాడు అని చెప్పబడిన ఆ ప్రవచనం నెరవేరటానికి యేసు ప్రభు ఆయన బయలుదేరి తిన్నగా సంచరిస్తూ యెరూషలేముకి వెళ్తున్నటువంటి ఆ సందర్భం అది. అలాగా ప్రవచనాత్మకంగా యెరూషలేముకి వెళ్తున్న ఆ సందర్భాలలో ఓ చక్కటి విషయం. యేసు ప్రభు అలాగ బయలుదేరి వెళ్తున్నప్పుడు ప్రజలందరూ కేకలు వేస్తున్నారు, హోసన్నా జయము, హోసన్నా జయము, ప్రభువు పేరట వచ్చినవాడు స్తుతించబడునుగాక, ప్రభువు పేరట వచ్చినవాడు స్తుతించబడునుగాక, ఇశ్రాయేలీయుల కన్నిక ఆశీర్వదించబడినదానా, నీ రాజు సాత్వికుడు అని ఒక ప్రవచనం చెప్పబడుతూ యేసు ప్రభు ఆ గాడిద మీద ఎక్కి అలా వెళ్తున్నటువంటి సందర్భాల్లో ప్రజలందరూ ఖర్జూరపు మట్ల చేత్తో పట్టుకొని బట్టలు పరిచి ఒక పచ్చని ఆకులతో కూడినటువంటి కొమ్మలు తీసుకుని వచ్చి మార్గంలో అలాగ పరుస్తూ గాడిద మీద ఎక్కి ఊరేగించబడుతూ విజయోత్సవాలతో యేసుక్రీస్తు యెరూషలేములో అడుగు పెడుతున్నాడు. చప్పట్లు కొడదాం కొంచెం గట్టిగానండి. షార్ప్ మైక్లో చేతులు పైకెత్తిస్తారలా చెప్పండి. హల్లెలూయా. మరోసారి చెప్దాం. హల్లెలూయా. యేసు ప్రభు ప్రవచనం నెరవేర్పు కొరకు వెళ్తున్నాడండి. చాలా జాగ్రత్తగా వినాలి. నేను చెప్పాలనుకున్న విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నాను ఈరోజు. అందరూ నాతో కలిసానండి. హోసన్నా జయమే, 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 జయమే. చప్పట్లు కొట్టడానికి వచ్చి గట్టిగా అందరూ చప్పట్లు కొట్టండి. హోసన్నా జయమే, 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 ప్రభువు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, ప్రభువు పేరట వచ్చువాడు ఆశీర్వదించబడును గాక, ప్రభువు పేరట వచ్చువాడు దీవించబడును గాక, హోసన్నా జయమే అని
కేకలు వేస్తున్నారండి, ప్రజలందరూ కేకలు వేస్తున్నారు. ఈ లోపల కొంతమంది మతోన్మాదులు, శాస్త్రులు, పరిసయ్యులు కొంతమంది వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అన్నారు, బోధకుడా, ఏంటి గోలేంటి, ఈ కేకలేంటి, ఈ అరుపులేంటి, యెరూషలేముకి వెళ్తుంటే ఈ రచ్చ ఏంటి, ఇలా చేస్తున్నారేంటి, వాళ్ళు కొంచెం ఊరకుండమని చెప్పవయ్యా, మౌనంగా ఉండమను, ఏంటి కేకలేంటి, నువ్వు ప్రభువు పేరట వచ్చిన వాడువు, నువ్వు ఆస్వాదించబడిన వాడువా, నువ్వు స్తుతించబడిన వాడువా, ఎవరు నీవు, వాళ్ళని ఊరకుండి మౌనంగా ఉండమను అని యేసు ప్రభుని అంటే, యేసు ప్రభు ఒక మాట అన్నాడండి. చేతులు పైకెత్తి గట్టిగా వెళ్ళి చెప్పండి, కొంచెం గట్టిగా వెళ్ళి చెప్పండి. వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకల వేస్తాయి. ఎవరు కేకలేస్తారండి? కొంచెం గట్టిగా చెప్పండి, ఎవరు కేకలేస్తారు? మీరు ఒకవేళ ఊరకుండా మౌనంగా, ఒకవేళ స్తుతించకుండా, ఆరాధించకుండా ఒకవేళ ఉంటే రాళ్ళు కేకలు వేస్తాయి, రాళ్ళు స్తుతిస్తాయి, రాళ్ళు మహిమపరుస్తాయి. వీరు ఊరుకుండిన ఎడల రాళ్ళు కేకలు వేస్తాయి అని యేసు ప్రభు అనటానికి గల కారణం ఏంటి? ఈరోజు వీరు ఊరకుండిన ఎడల చెప్పండి, ఎవరు కేకలేస్తారు? రాళ్ళు కేకలు వేస్తాయి. నిజమే, నిజంగా ఒక రాయి కేకలు వేస్తే ఎలా ఉంటుంది అసలు? రాయి కేకలు వేస్తుందా ఎక్కడైనా? హలో అన్నా ఎలీషనా, రాళ్ళు కేకలు వేస్తాయా? చెప్పవయ్యా బాబు, కేకలు వేస్తాయా రాళ్ళు? రాళ్ళు కేకలేస్తాయి అన్న వాళ్ళకి ఒకసారి గట్టిగా వెళ్ళలే చెప్పండి. రాళ్ళు కేకలు వేస్తాయా? ఒకవేళ ఈ రాయే కనుక కేకలు వేస్తే ఎలీషాని ఏం చేస్తాడు? ఒక రాయి తీసుకుని వచ్చి ఆటోలో పెట్టుకుంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ సమోసాలు వ్యాపారం చేసి ఒక ఆయన ఉన్నాడండి. ఈ రాయే కనుక కేకలు వేస్తే ఈ రాయిని తీసుకుని వచ్చి సమోసాలు బండి మీద పెట్టుకుంటాడు. ఎందుకు పెట్టుకుంటాడు? ఈయన కేకలు వేయవలసిన పని చెప్పండి లేదు, సమోసాలో సమోసాలో అని అరవలసిన పని చెప్పండి ఉందా? లేదు. నా ఆటో ఎక్కండి, కంచెర్లకు వెళ్తుంది అని ఎలీషా నా అరవలసిన పని చెప్పండి. ప్రతి వాడు ఒక రాయి తీసుకుని వచ్చి పెట్టేసుకుంటాడు. ఇక్కడ నేను కూడా వాక్యం చెప్పవలసిన పని చెప్పండి నాకు లేదు. అబ్బో రాయే మాట్లాడుతుందంట, రాయి అరుస్తుందంట, ఈ రాయిని తీసుకుని వచ్చి రాయి అక్కడ పెట్టి మైకి దాని దగ్గర పెట్టామనుకోండి, అదే చెప్తాను కదా. మనకి ఈ పని ఎందుకు, చెమటలో పెట్టే పని ఎందుకు, ఏమండి గుండె గుప్పెట్లో పెట్టుకుని ఏమండి అరవలసిన పని ఏం పట్టింది, ఆరాధించవలసిన పని ఏం పట్టింది. ప్రతి వాడు రాయి కేకలు వేస్తే ఒక్కొక్కడు ఒక రాయి తీసుకుని వెళ్ళిపోతారు మీరు అంతా. మరి యేసు ప్రభు ఎందుకు అన్నాడు ఈ మాట? చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. చాలా విడ్డూరంగా అనిపిస్తుంది కొన్ని విషయాలు. లూకా సువార్తలో 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని కొంచెం మనం చదువుకుంటూ వస్తే అక్కడ ఒక విషయం రాయబడి ఉంది. అక్కడ కూడా ఒక చక్కటి విషయం యేసు ప్రభు చెప్తూ వచ్చాడండి. చాలా చక్కటి విషయాన్ని చెప్పాడు. కొంచెం సౌండ్ పెట్టరా. మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించండి. అబ్రహాము మా తండ్రి అని మీలో మీరు అనుకొనవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహాముకి ఏం చేయగలిగిన వాడంట? పిల్లలను పుట్టించగలడు. 2 విషయాలు మీకు చెప్తున్నాను. ఒకటి, రాళ్ళు కేకలు వేస్తాయి. రెండోదిగా రాళ్ళు పిల్లలను కూడా చెప్పండి కంటుంది. కంటాయా పిల్లలు? పెళ్లి చేసుకోవాల్సిన అవసరం మగవాళ్ళకి ఏం పట్టిందండి? శుభ్రంగా ఒక రాయిని పెళ్లి చేసుకునేవాడు, రాయిలతో చెప్పండి రాయితో పిల్లల్ని కనేవాడే కదా. ఇప్పుడు ఎందుకు చెప్పాడు యేసు ప్రభు అంటే దాని అర్థం ఏంటి తెలిసిన? నీవు ఊరకుంటే ప్రకృతితో కూడా దేవుడు అసాధ్యమైన కార్యాల్ని సాధ్యపరచగలడని చెప్పటానికి చెప్పాడు ఆయన. కొట్టడానికి వచ్చి గట్టిగా కొట్టు. ఏమని కేకలు వేస్తాయి? హోసన్నా జయము, హోసన్నా జయము. మీరు ఊరకుంటే రాళ్ళతో నేను స్తుతించబడతాను. నేను బైబిల్లో రాస్తుంది కదా, చెట్లు చప్పట్లు కొడతాయని రాస్తుంది, సముద్రము గంతులు వేసి నాట్యమాడుతుందని రాస్తుంది,
గుట్టలు పర్వతాలు దేవుని సముఖంలో నాట్యమాడి ఆనందిస్తాయి అని రాస్తుంది. కారణం ఏంటి తెలిసిన, మనుషులు చేయకపోతే దేవుడు ప్రకృతి ద్వారా ఒక సంగీతాన్ని వాయించగలడు, ప్రకృతి ద్వారా నాట్యం ఆడించగలడు, ప్రకృతి ద్వారా చప్పట్లు కొట్టించగలడు, ప్రకృతి ద్వారా ఆరాధింపబడగలని వాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. అంతటి శక్తి కలిగిన వాడు ఆయన. కనుక ఆయన ఈ ఆరాధనలో మీతో చెప్తున్న మాట ఏంటంటే, రాళ్ళు కేకలు వేస్తాయి. మీరు ఊరకుండా ఉంటే, మీరు ఊరకుండి మౌనంగా ఉంటే, మీరు ఏది పట్టనట్లుగా ఉంటే కనుక రాళ్ళు చేత నేను కేకలు వేపిస్తాను అని అన్నాడండి. చేతులు పైకెత్తు సరాల్లో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రక్కనున్న మనుషులందరికీ సిగ్గు వచ్చింది. చిచి, మనం మనుషులు మనం కేకలు వేయకుండా రాళ్ళు కేకలు వేసేదంటని చెప్పి మరీ ఎక్కువగా కేకలు వేయటం మొదలుపెట్టాడంట. ఆ కేకలు వేయటం వలన దేవుడు వాళ్ళ చుట్టూ స్తుతుల దుర్గాన్ని స్థాపించాడని రాస్తున్న వాక్యంలో. కొట్టండి, గట్టిగా చెప్పాలి, కొట్టండి. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో కొన్ని రాళ్ళ గురించి రాస్తుంది. మీకు కొన్ని విషయాలు పరిచయం చేస్తుంది. కొన్ని రాళ్ళ గురించి రాస్తుంది. ఎలాంటి రాళ్ళు కేకలు వేస్తాయి, ఎలాంటి రాళ్ళుగా మనము మార్చబడాలి. ఏ రాయి ఏమండి ఒక రోజున ప్రభుని స్తుతించే రాయిగా, ప్రభుని ఆరాధించే రాయిగా మార్చబడుతుందో కొన్ని రాళ్ళ గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. చేతులు పైకి తలలే చెప్తామండి, కొంచెం గట్టిగా చెప్పండి. బైబిల్లో రాస్తుంది ప్రియమైన రాళ్ళు. ఏ రాళ్ళు? రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు మనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు చదువుకుందామండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదయ్యు అమూల్యమును సజీవమైన రాయి అగు ప్రభునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆ మాట నోట్ చేసుకోండి. అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకుడిగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుచున్నాము. చేతులు పైకెత్తు సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, నోళ్ళు తెరిచి బిగరగు సరళ చెప్పండి. మనుషుల చేత విసర్జించబడిందంట ఈ రాయి. హలో, తలపైకి చూడండి. ఎవరి చేత విసర్జించబడింది? మనుషుల చేత విసర్జించబడింది ఈ రాయి. అయితే దేవుని దృష్టిలో ఏర్పరచబడిన రాయి అంటది. వినాలి, బాగా వినాలి. 2 విషయాలు ఆ సందర్భంలో రాశాడు. ఈ రాయి ఏమో మనుషుల చేత విసర్జింపబడిన రాయి. 2వ విషయం, ఇది మనుషుల చేత విసర్జింపబడిన దేవుని చేత మాత్రం ఇది చెప్పండి ఏర్పరచబడిన అమూల్యమైన సజీవమైన రాయి. ఈ సజీవమైన అమూల్యమైన సజీవమైన రాయ యొద్దకు మనము వచ్చితిమి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ రాయి దగ్గరికి వచ్చాం. ఎవరి రాయి? మన ప్రభు అయినా చెప్పండి యేసుక్రీస్తు. ఎప్పుడైతే మనం ఈ రాయి దగ్గరకు వచ్చామో ఇప్పుడు మన గురించి రాస్తున్న మాట ఏంటంటే మనము ఆయన యొద్దకు వచ్చితిమి. అయితే మనము పరిశుద్ధ యాజకులముగా ఉండునట్లు ఆయన సజీవమైనటువంటి రాళ్ళగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నామంట మనమంతా. చేతులు పైకి తలలో చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పండి. మనము ఎలాంటి రాళ్ళమో తెలిసిన సజీవమైన చెప్పండి సజీవమైన రాళ్ళము. చాలా జాగ్రత్తగా వినాలి. మనం సజీవమైన రాళ్ళమై ఉన్నాం. మనం సజీవమైన రాళ్ళమై ఉన్నాం అంటే మనలో జీవం ఉంది, మనలో ఏమండి ఒక బలం ఉంది, మనలో ఒక శక్తి ఉంది. ఏంటయ్యా బలం, ఏంటయ్యా శక్తి అని అంటే మనం ఆత్మ సంబంధమైన దేవుని మందిరంగా కట్టబడటానికి మన సజీవమైన రాళ్ళమై మనం ఉన్నామంటే అండి. నిజమే. కొన్ని రాళ్ళు మనం చూస్తాం, ఆ
అవి సజీవమైన రాళ్ళు కాదు, బ్రతికి ఉన్న రాళ్ళు కాదండి. ఆ రాళ్ళలో పెలుసుదనం కనబడుతుంది. ఏండి, ఆ రాళ్ళలో మనం చూస్తే మెతకదనం కనపడుతూ వస్తుంది. అదే ఒక రాయిని మనం తీసుకున్నాం అనుకో, ఏమండి, ఆ రాయిని తీసుకుని నేలకేసి కొడితే పొడైపోతుంది, అట్లాగే ముక్కలైపోతుంది. చేతులు పైకి తీస్తారు, వెళ్ళలే చెప్పండి, కొంచెం గట్టిగా వెళ్ళలే చెప్పండి. ఈ రూములు కట్టేటప్పుడు నేను కాలేబన్న ఇటుకలు కొంటానికని వెళ్ళాం, చూడటానికి చాలా బాగున్నాయి ఇటుకలు. అన్న ఇటుక బాగుంది కదా, బాగున్నాయి, చాలా చక్కగా ఫినిషింగ్ చాలా బాగుంది, పైన కోటింగ్ కూడా బాగుంది అని నేను అన్నాను. ఈ రాయిని అట్లా చూస్తే ఇది సజీవమైందా, ఇది మంచి రాయా కాదు మనకు అర్థం కాదని చెప్పి ఆ రాయిని అట్లా ఎత్తి కొట్టాడని ఒక దెబ్బ, అంతే. కొడితే ముక్కలైపోయింది. అది ఇట్లా ఈ రాయి మనకు పనికిరాదన్న అని అన్నాడు. అనేసరికి అన్న రాళ్ళని ఇట్లా చెక్ చేస్తానంటున్నా, మేము ఏ రాయి అయినా కొట్టే చూస్తామన్నా, అది జీవము కలిగిన రాయా జీవము లేని రాయి మేము చూస్తామన్నా. చేతులు పైకి సరేలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, అది ఏ రాయా మేము చూస్తాం. చూడండి, మనుషుల చేత విసర్జించబడిన రాయే, కానీ దేవుని దృష్టిలో ఏర్పరచబడిన ఆ రాయి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన యొద్దకు మనం వచ్చాము. ఆయన యొద్దకు వచ్చిన తర్వాత మనల్ని దేవుడు ఆయన వలె సజీవమైన రాళ్ళ వలె ప్రభు మనల్ని మార్చాడండి. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి, కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా వెళ్ళాలి చెప్పండి, చేతులు ఎత్తి గట్టిగా ఒకసారి చెప్పండి. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం, దేవుని చేత నిర్ణయించబడిన వాళ్ళం, దేవుని చేత ఎంపిక చేయబడిన వాళ్ళం, దేవుని కొరకు నిలిచిన వాళ్ళం. మనలో ఆత్మ సంబంధమైన ఒక జీవము కనబడాలి. కొందరిలో ఆ జీవము కనబడదు, మెతక రాళ్ళకు కనబడుతూ వస్తారండి. ఆ రాళ్ళు ఎందుకు పనికిరావు? ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి ఆ రాళ్ళు కనబడరండి. ఎందుకు పనికిరానటువంటి రాళ్ళ చేత కొందరు జీవితాలు, వ్యక్తిత్వంలో బలము లేక, శక్తి లేక, ఆత్మీయతలో విశ్వాసం లేక, పరిశుద్ధత లేక, దైవ దర్శనం లేక, ప్రతిష్టత లేక, ఇంకా మీకు చెప్పాలంటే ఆత్మ సంబంధంగా దేవుని సంఘాల్లో మనం ఉంచుతున్నప్పుడు వాక్యము చేత నింపబడి ఆ సజీవమైన రాళ్ళ వలె మార్చబడవలసిన మన జీవితాల్లో ఈ రోజున ఎలాంటి రాళ్ళుగా మారిపోయాం ఒకసారి మీరు ఆలోచన చేయండి. చేతుల పైకితో సరళ చెప్పండి, కొంచెం గట్టిగా హల్లెలూయా చెప్పండి, మరొకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా చెప్పాలి, కొంచెం గట్టిగా హల్లెలూయా. మనం అందరం అన్నట్టండి, ఏమండి, మీరు ఓడకుంటే కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఎలాంటి రాళ్ళు తెస్తున్నా సజీవమైన రాళ్ళు. ఆ రాళ్ళు దేవుని మందిరంగా కట్టబట్టమే కాదు, అవసరమైతే నా కొరకు హోసన్న జయము అని కేకలు వేసేటట్లుగా చేస్తాను నేను. చేతుల పైకెత్తి ఒకసారి చెప్దామండి, కొంచెం గట్టిగా చెప్దామండి, మరోసారి చెప్దామండి. నిజమే, ఈ రోజున సజీవమైనటువంటి రాళ్ళే కేకలు వేస్తాయి. సజీవమైన రాళ్ళల్లోనే జీవం కనబడుతుంది, సజీవమైన రాళ్ళల్లోనే శక్తి కనబడుతూ వస్తుందండి. ఈ రోజున ఆరాధిస్తున్నా, దేవుని స్తుతిస్తున్నా, దేవుని మహిమపరుస్తున్నా, కొంతమందికి ఏమి వంట పట్టినట్లుగా బ్రతుకుతారు, ఏమి వంట పట్టినట్లుగా. ఏదో వస్తారు ఆరాధనకి, కూర్చుంటారు, నాది కాదన్నట్లుగా చప్పట్లు కొట్టరండి, స్తుతించరండి, ఆరాధించరండి. మనము ఏది చేస్తున్నా దానికి రివర్స్లో చేస్తూ ఉంటారు. మనం ఏది చేస్తే దానికి రివర్స్లో చేస్తూ ఉంటారు. చేతులు పైకితో సరళ చెప్పండి, కొంచెం చెప్పండి, కొంచెం చేతులు పైకితో సరళ చెప్పండి. మనం ఆరాధన పైకి లేవండి, ప్రభుని స్తుతించండి, ఆరాధించండి అని మనం అంటామా? అప్పుడు బైబిల్ చదువుద్దాం మనిషి. ఆరాధించవలసిన సమయంలో ఆరాధించదు. ఆ సమయంలో పెద్ద ఈమె విలియం కేరీ కదండి, ఈమె కదండి బైబిల్ రచయిత. అందుకని అప్పుడు బైబిల్ చదువుతుంది. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఈ మొదటి దానికి వాక్యం వినే సమయం ఏదో, బైబిల్ చదువుకునే సమయం ఏదో కూడా తెలియదు. ఇది ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ళగా ఉండే అనుభవం కాదు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మనం ఆరాధించండి, లేచి నిలబడండి, ప్రభుని స్తుతించండి, వర్షిప్ చేసుకుందాం అని అంటే కొంతమందికి మూత్ర జబ్బులు కొన్ని ఉంటాయి. ఆ జబ్బులు మూత్ర జబ్బులు అన్నమాట. జబ్బులు రాగానే పరిగెడతారు. కొంచెం మీరు ఆలోచన చేయండి, ఆ మూత్ర జబ్బులతో ప్రభు సముఖంలో నిలబడలేరు.
ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టుకోవటానికి, ఆత్మ సంబంధమైన మందిరముగా మార్చబడటానికి నీవు సజీవమైన రాళ్ళుగా మార్చబడదువు గాక. కొట్టండి చప్పట్లు, కొంచెం హుషారుగా చప్పట్లు కొట్టండి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా సరళలో చెప్పండి, మరో సరళలో చెప్పండి. ఆది కాండంలో 28వ అధ్యాయం 22వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆది కాండం 28వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదవండి ఒకసారి. 11వ వాక్యం. ఆ చోటకి చేరి ప్రొద్దుగురికినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాడు యాకోబు. ఆ చోటులో రాళ్ళలో ఒక రాయిని తీసి తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాడు. చాలండి, చేతులు పైకి తీస్తారా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒక రాయి తీసుకున్నాడు, ఇంటిలో నుంచి మామ ఇంటిలో నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడండి. ఆశీర్వాదం లేదు. ఒక ప్రక్కన తన పరిస్థితులు రకరకాలుగా ఉంచబడ్డాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో ఏమండి అతను ఎలా వెళ్ళాలో, ఎలా అడుగులు తీయాలో తనకు అర్థం కాలేదు. నిరాశ నిస్పృహతుల మధ్యలో నిలబడిపోయాడు యాకోబు. అటు ఇటు చూస్తే చూస్తున్న ఆ సందర్భాల మధ్యలో ఏమండి సరైనటువంటి అభయాన్ని ఇచ్చేవాడు, ఆదుకునేవాళ్ళు ఎవరు కనబడలేదండి. చేతులు పైకి సరళ చెప్పండి. 12వ వాక్యం చదువుతాం. అప్పుడు అతడు ఒక కలకనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. కొట్టండి చప్పట్లు, మరి గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతులు పైకి సరళ చెప్పండి. దేవుని సముఖంలో దేవుని యొక్క ఆశీర్వాదం పొందటానికి యాకోబు ఒక రాయిని తీసుకున్నాడు. ఎన్నో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళలో ఒక రాయిని తీసుకుని తలగడక చేసుకున్నాడు అని రాస్తుంది వాక్యం. తలగడక చేసుకుని ఆ రాయితో చెప్తూ వస్తున్నాడు, నాకెవరు లేరు, నువ్వు నేను మాత్రం ఉన్నాం. నాకు తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరు లేరు. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నాకు ఏం చేయాలో నాకు ఒక థాట్ రావట్లేదు. ఏం చేయమంటావు? ఎలా ప్రవర్తించమంటావు? ఏం చేస్తే నాకు ఆశీర్వాదం కలుగుతుంది? ఈ ఆశీర్వాదానికి మూలమేంటి? ఎన్నో రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళలో ఒక రాయిని తీసుకుని వచ్చి తలగడగా చేసుకున్న ఆ రాతి మీద తలలాగా పెట్టుకుని వండుకున్నాడు. విచిత్రమైన సంగతి ఏంటి తెలిసిన, ఆ తలగడగా పెట్టుకున్న ఆ రాతి దగ్గర ఒక నిచ్చెన వేయబడిందంట. ఆ నిచ్చెన వేయబడిన ఆ నిచ్చెన మీద నుండి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారంటే అండి. తప్పకుండా కొట్టండి, గట్టిగా తప్పలు కొట్టండి. చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. దిగ్గులు లేచాడు. ఈ రాయి దగ్గర నిచ్చెన వేయబడి తిన్నగా పరలోకానికి అంటుకునేటట్లుగా అలాగ వేయబడింది. అప్పటి వరకు జీవము లేని రాయి, అప్పటి వరకు రాళ్ళలో ఒక రాయిలాగా ఉంది. అన్ని రాళ్ళతో కూడా కలిసిపోయింది. ఇది ఒక రాయిగా ప్రత్యేకించబడలేదు, ఒక రాయిలాగా ప్రతిష్ఠింపబడలేదు, ఒక రాయిలాగా నిర్ణయించబడలేదు, ఒక రాయిలాగా ఎంపిక చేయబడలేదు. అన్ని రాళ్ళతో నువ్వు కలిసిపోతే ఆశీర్వాదం కనబడదు. సంఘానికి ఎన్నో రాళ్ళు వస్తున్నాయి, సంఘంలో ఎన్నో రాళ్ళు కనబడుతున్నాయి, సంఘంలో ఎంతోమంది ఎన్ని రాళ్ళ వలె కనబడుతున్నారు. కానీ అన్ని రాళ్ళ వలె నువ్వు ఉండటానికి వీల్లేదు. నీవు ప్రత్యేకించబడి, నీవు వేరు చేయబడి, నీవు దేవుని కొరకు సజీవమైన రాళ్ళగా మార్చబడదువు గాక. చేతులు పైకెత్తి గట్టిగా ఆమెను చెప్పుకోండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. రాళ్ళలో ఒక రాయి తీశాడు. వింటున్నారా? నా తెలుగు అర్థమవుతుందా లేదా? రాళ్ళలో చెప్పండి ఒక రాయి తీశాడు. ఆ రాయి తీసి ఆ రాయిని తలగడగా చేసుకున్నాడు. మొదటి విషయం, అక్కడ నిచ్చెన వేయబడింది. దేవదూతలు వస్తున్నారు. ఆ రాతి దగ్గర నిలబడి యాకోబుని ఆశీర్వదించి వెళ్తున్నారు. చేతుల పైకి తల్లిలో చెప్పండి. జీవము లేని ఆ రాయి దగ్గరికి జీవము కలిగిన సైన్యం వస్తుంది.
జీవము కలిగిన పరలోకపు సైన్యం దిగి వస్తామని. రెండో విషయం, దిగ్గున లేచాడు. ఆ నూనె మీద ఆ రాతి మీద రాత్రిని నిలబెట్టి దాని తల మీద తైలాభిషేకాన్ని పోసాడంటండి. కొట్టడానికి వచ్చి గట్టిగారండి. చేతుల పైకి సరళ చెప్పండి. 22వ వాక్యంలో ఒక మాట రాస్తుంది చూడండి. 28వ అధ్యాయం 22వ వాక్యం. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరము. ఆగో, ఏ రాయి? నేను స్తంభముగా నిలబెట్టిన ఒక రాయి ఉంది. సంఘంలో కొంతమందిని స్తంభములాగా నిలబెట్టాం. ఎందుకు నిలబెట్టాం? వాళ్ళ ద్వారా ఏంటి? సంఘ పరిచర్య ఆస్వాదించబడాలని, సంఘ సిద్ధాంతాలు ఇంకా ఔన్నత్యం కలిగి దీవించబడాలని. అంతేగాని సంఘంలో గొడవలు పెట్టడానికి కాదు, సంఘాల్లో గ్రూపులు చేసేదానికి కాదు. సంఘములో ఇళ్ళలో పెట్టిన ఆ కారణం తెలిసిన ఈ రాయి దేవుని మందిరంగా మారటానికి. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా. స్వచ్ఛ చప్పట్లు కొట్టొద్దు, గట్టిగా కొట్టు. చేతుల పైకి సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఈ రోజున ఏంటి? నువ్వు రాళ్ళలో ఒక రాయిలాగా మీరు ఊరకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. ఏ రాయి? సజీవమైన రాయి. ఒక రాయిని చూస్తున్నాను, ఆ రాయ సజీవమైంది. ఆ రాళ్ళు కేకలు వేస్తాయి. మీరే చేయాలని కాదు, రాళ్ళ చేత కూడా దేవుడు చేయించగలడు. చేతులు పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకి తల్లి చెప్పండి. ఒకప్పుడు అన్ని రాళ్ళ మధ్యలో ఒక రాయి ఇది, జీవము లేని రాయి, ఎందుకు పనికిరాని పడవేయబడినటువంటి ఒక రాయి. ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఎలాంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయాలి. ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఆ రాయిని తీసుకుని వచ్చి నిలబెట్టాడు. ఇప్పుడు అంటున్నాడు తెలిసిన, నేను ఏ రాయి మీద అయితే నూనె పోసాను ఆ రాయి దేవుని మందిరంగా మార్చబడబోతుంది. విశ్వసించండి, రాబోయే దినాల్లో సజీవమైన రాళ్ళని ప్రభు లేవనెత్తబోతున్నాడు. ఆయన మిమ్మల్ని అందరూ ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబోతున్నాడు. ఆయన మీ తలలపైన తైలం పోయబడబోతుంది. ఇక మీదట అన్ని రాళ్ళ వంటి రాళ్ళ అనుభవం కాదు, మీరు ప్రత్యేకించబడబోతున్నారు. నా దేవుడు ఆస్వాదించును కాక, నా దేవుడు ఆస్వాదించును కాక, నా దేవుడు ఆస్వాదించును కాక. చేతులు పైకెత్తి బిగ్గరగా సరళ చెప్పండి. హల్లెలూయా చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మిమ్మల్ని ఆ రాళ్ళ వల్ల మార్చాలనుకుంటున్నాను. మీ ప్రక్కన ఉన్న వాళ్ళకి చెప్పండి, నేను దేవుడు సజీవమైన రాళ్ళుగా మారుస్తున్నాడని. బయట ఉంటే కాదండి, ఆటోలో కూర్చొని వాక్యం వింటున్నానన్న అదో జబ్బు. అవి ఒక దురాత్మలు కొన్ని ఉంటాయి మందిరాల్లో, ఉండవు కొన్ని దురాత్మలు. ఆ షీట్ల కింద అంటే ఆ షీట్ల కింద ఆ ఆటోలో కూర్చొని కొంతమంది నాకు కనపడరు. నేను చూడాలని పెద్ద, నేను ఆరాట పాటలను పెద్ద అందగత్తివేం కాదు నేను చూడటానికి. నువ్వు పెద్ద వీరుడు కాదు, శూరుడు కాదు, నువ్వు నాకు కనబడి ఎలమన్నాయి ఆటలు పెట్టడానికి. ఒక సేవకుని కనుక కనపడుతున్న బతుకున్నావా లేదా అని కొంచెం టెస్టింగ్ కొరకు అంతే, అంతకని అంతేనా? ఇక్కడ చాలామంది పోతున్నారు కనుక నువ్వు కనపడ్డావు, నా బతికే వందల పూర్లే దేవుని స్తోత్రం నేను అని అనుకుంటాం. కనపడలేదు, నువ్వు పోయింది అనుకుంటా. పాపం మనకు చెప్పలేదు, పాపం ఏ టైంలో పోయింది ఏంటని అనుకుంటున్నాను. అది నా బాధ. అదే కనబడిపోయామనుకో, చేతులు పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. 2 చేతులు పైకి తలలో చెప్పండి. మీరు బాగానే ఇసురుకుంటున్నాను, నాకు ఇసిరేవాడు ఎవరు లేడు ఇక్కడ. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను చెప్పే విషయం, మనం ఆత్మ సంబంధమైన ఒక మందిరంగా ఏమండి
సజీవమైనటువంటి రాళ్ళగా మనం మార్చబడ్డాం. అన్ని రాళ్ళలాగా మన కాదు, రాళ్ళలో నుండి ప్రత్యేకించబడినటువంటి రాయి నిచ్చెన వేయబడింది, దేవుని చేత దీవించబడినటువంటి రాయిగా మార్చబడిపోయింది. చేతుల పైకి తలలో చెప్తాను. రెండవ విషయం చెప్తున్నాను చూడండి. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం. యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను యొక్క నడుము నుండి 12 రాళ్ళను తీసి వాటిని యువతలకు తెచ్చి మీరు ఈ రాత్రి బస చేయి చోట వాటిని నిలవబెట్టుడని. చాలండి, చేతుల పైకి సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. 7వ వాక్యం కూడా చదువుకుందాం. 7వ వాక్యం చదవండి. అది యోర్దాను దాటుచు ఉండగా యోర్దాను నీళ్లు ఆపబడెను గనుక ఈ రాళ్ళు అమ్మా తలపైకి చూడండి. ఏ రాళ్ళు? ఈ రాళ్ళు. ఏ రాళ్ళు? నోల్దే చెప్పరా మీ జిమ్మడా? ఏ రాళ్ళు చెప్పండి. ఈ రాళ్ళు చిరకాలము దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంచబడబోతున్నాయి. ఆమెను చెప్పండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. 2 చేతులు పైకెత్తి గట్టిగా ఆమెను చెప్పండి. కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. మరోసారి ఆమెను చెప్పండి. ఇక 9వ వాక్యం ఒకసారి చదవండి. మరలా 9వ వాక్యం చదవండి. అప్పుడు యెహోషువ నిబంధన మందసము మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నది నడుమున నిలిచిన చోట ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు. ఎక్కడి నుంచి తీయబడిన రాళ్ళు అంటాయి? అమ్మా తలపైకి చూడండి. 2 చేతులు పైకి సరళలే చెప్పండి, కొంచెం గడిగలలే చెప్పండి. ఇదిగోండి యోర్దాను నది అలాగా పారుతుంది. అది కోతకాలం గట్ల మీదకి ఎక్కి పారుతుందంట. ఇజ్రాయెల్ దేశానికి మేము వెళ్ళినప్పుడు ఆ యోర్దాను నది దాటుతున్నప్పుడు మమ్మల్ని తీసుకుని వెళ్తున్న గైడ్ చెప్తూ వచ్చాడు, ఇదిగో మన పితరులు దాటిన స్థలం ఇదే అని చూపించాడు. మన పితరులు దాటారు యెహోషువ కాలంలో యోర్దాను దాటిన స్థలం ఈ స్థలమేనండి అని చూపించాడు. అది ఎంత వెడల్పు ఉంది? ఇంచుమించుగా 500 అడుగుల పొడుగుందండి, వెడల్పు ఉంది ఆ నది. అంటే ఈ రోడ్డు వెనకాల బ్యాక్ సైడ్ రోడ్డు ఉంది కదండి, ఈ రోడ్డు నుండి ఆ ముందు రోడ్డు వరకు అంత రోడ్డు అండి. మధ్యలో విపరీతమైన వేగంతో పరవళ్ళు త్రొక్కుతుందని రాస్తుంది వాక్యంలో. అసలు గట్టుల మీదకి ఎక్కి పారుతుందంట. ఎవడైనా పొరపాటుని జారాడా, అందులో పడ్డాడా, వాడు మరలా పైకి వచ్చే అవకాశాలు చెప్పండి లేవు. వాడు తిన్నగా మృత సముద్రంలోకి వెళ్ళి పడిపోతాడు. వాడి జీవితం చాలా జల సమాధిగా మార్చబడిపోతుంది. అంత వేగంగా ప్రవహిస్తున్న ఏమండి ఒక నది అది. అలాంటి సందర్భాల మధ్యలో ఇశ్రాయేలీలు యోర్దాను దాడుతున్నారు. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి, గట్టిగా చప్పట్లు కొట్టండి, హుషారుగా చేతులు పైకి సరళ చెప్పండి. హల్లెలూయా. బాక్స్లో షార్పులు రావాలి, బాక్స్లో చేతులు పైకి సరళ చెప్పండి. అలాగే ప్రవహిస్తున్న ఆ సందర్భాల మధ్యలో యోర్దాను దాడుతున్నారు. వినాలి, తలపైకి చూడండి, యోర్దాను దాడుతున్నారు. అలా ప్రవహిస్తూ ఉంది. దేవుడు చెప్పాడు కదా, ఎవరు తొందరపడి దిగొద్దు. మరి ఎవరు దిగాలి? నిబంధన మందసం మోస్తున్న యాజకులు మొట్టమొదటగా యోర్దాను నడి మధ్యలోకి వచ్చి నిలబడతారు. నిబంధన మందసాన్ని మోస్తున్న యాజకులు ఏవండి అలా పారుతున్నటువంటి ప్రవహిస్తున్నటువంటి ఆ నది మీద ఒక్కసారి కాళ్ళు అలా పెట్టారండి. ఎప్పుడైతే బైబిల్ చదువుకోండి మీరు ఆ అధ్యాయాన్ని, యాజకుల యొక్క పాదములు యోర్దాను నీళ్ళకి ఎప్పుడైతే తగిలాయో యోర్దాను నీళ్లు ఏకరాశిగా నిలబడిపోయాయి. అంటే కొట్టండి గట్టిగా చప్పట్లు. మరి
గట్టిగా చప్పలు కొట్టండి. ఒక సేవకుడు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలములో సమస్యలు ఆపబడాలి, ప్రవహిస్తున్న ప్రవాహాలు ఆపబడాలి. ఆ స్థలంలో అడుగుపెట్టిన ఆ సేవకులు ఎప్పుడైతే పాదాలు పెట్టారో ఏకరాశిగా నిలబడిపోయింది. ఇంచుమించుగా 30 లక్షల కాల్బలం. జాగ్రత్తగా వినాలి, 30 లక్షల కాల్బలం. ఏమండి, ఆ నది, యోర్దాను నది యువతల నుండి అవతలకి దాటుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈ సేవకులు నిబంధన మందసాన్ని మోస్తూ సరిగ్గా మధ్యలో ఉన్నారు. అటువైపు గట్టుకి ఇటువైపుకి గట్టుకి మధ్యలో నిలబడుకున్నారు. నీళ్లు ఇటువైపున గోడలాగా అటువైపు గోడలాగా నిలబడ్డాయి. మధ్యలో ప్రజలు స్తుతిస్తూ ఆరాధిస్తూ సర్వలోక నాథుని యొక్క నిబంధన మనసు ముందు గంతులు వేస్తూ ప్రజలు ఆ నది దాటి వెళ్తున్నారండి. విశ్వాసంతో చప్పట్లు కొట్టండి, కొంచెం గట్టిగా. విశ్వాసంతో చప్పట్లు కొట్టండి, విశ్వాసంతో చప్పట్లు కొట్టండి. చేతులు పైకి తెస్తారో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచించండి, నేను చెప్పే విషయం. అలాగా దాటుతూ వెళ్తున్నారు. బాగుంది, దాటుతూ వెళ్తున్నారండి. విచిత్రమైన సంగతి ఏంటో తెలుస్తున్నా, దేవుడు చెప్తూ వస్తున్నాడు కదా, ప్రజలందరూ యువత నుంచి అవతలకు దాటారయ్యా. అయితే ఇప్పుడు నువ్వేం చేయాలంటే యాజకుల పాదాల దగ్గర వినాలి. తలపైకి చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మాట చాలా ముఖ్యమైనది. ఓవర్ యాక్టింగ్లు చేసే వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా వినాలి. చేతులు పైకి తలలో చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. యాజకుల యొక్క పాదాల దగ్గర, కాళ్ళ దగ్గర ఎన్ని రాళ్ళు అయితే ఉంటున్నాయో అన్ని రాళ్ళు, 12 రాళ్ళు ఏరాళ్ళు. ఆ యాజకుల యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి రాళ్ళు తీయాలి బయటికి. ఇప్పుడు నువ్వు చేతులు పైకి సరళ చెప్పండి. జనాలు త్రొక్కిన రాళ్ళు కాదంట, మనుషుల చేత త్రొక్కబడిన రాళ్ళు కాదంట, యాజకుల పాదాల దగ్గర ఉన్నటువంటి రాళ్ళు కావాలంటండి. ఇప్పుడు కొట్టండి కొంచెం గట్టిగా. యాజకుల పాదాల దగ్గర ఉంటున్న రాళ్ళు కావాలి. చాలా జాగ్రత్తగా వినండి. మొదటి విషయం చెప్పాను, ఏమండి, ఆ సజీవమైనటువంటి రాయి. రెండవ విషయం చెప్తూ వస్తున్నాను, యాజకుల పాదాల దగ్గర ఉన్న రాళ్ళు. పాదాల దగ్గర ఉన్న రాళ్ళు ఏమండి, యాజకుల యొక్క ఏమండి నెత్తి మీద ఉన్న రాళ్ళు కాదు, మాకు భారంగా ఉండే రాళ్ళు కాదండి, మాకు కష్టాన్ని తీసుకుని వచ్చి పెట్టే రాళ్ళు కాదు, మాకు ఇబ్బందులు పాలు చేసే రాళ్ళు కాదు, మా పాదాల దగ్గర ఉండే రాళ్ళు కావాలి మాకు. చేతులు పైకెత్తి సరళలో చెప్పండి. చేతులు పైకెత్తి నోళ్ళు తెరిచి ఒకసారి ఆమెను చెప్పండి, పుస్తక గట్టిగా చెప్పండి. అంటే దాని అర్థమేంటి తెలిసిన, లోబడే వాళ్ళు కావాలి, దేవుని వాక్యాన్ని అనుసరించే వాళ్ళు కావాలి, దేవుని కొరకు నిర్ణయించబడిన వాళ్ళు మాకు కావాలి, మాకు తలభారంగా ఉండే వాళ్ళు కాదు. దేవుడు చెప్తూ వస్తున్నాడు, యాజకుల పాదాల దగ్గర నుంచి కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళను తీయాలి. తీసుకుని వచ్చి యాబాలు పర్వతం మీద గిల్గాల్లో నిలబెట్టాలి. నువ్వు గిల్గాల్లో నిలబెట్టాలి. మీ పితరులు, మీ చిన్నవాళ్ళు, మీ సండే స్కూల్ పిల్లలు అడుగుతారు, నానా ఈ పెద్ద రాళ్ళని ఏమండి యోర్దాను నది మధ్యలో నుంచి తీస్తున్నావు ఎందుకు? చేతులు పైకితో సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ఒరే ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కాదురా. మరి ఏ రాళ్ళు? యాజకులు నిలబడటానికి, యాజకుల నిబంధన మనస్సాన్ని మోస్తున్న యాజకుల యొక్క పాదాలు కదలకుండా ఉండటానికి అదిగో పాదాల క్రింద ఉంచబడిన రాళ్ళు. ఈ సేవ పరిచర్య కదలకూడదు, ఈ పరిచర్య ఆస్వాదించబడాలి. కనుక ఎవడైనా, ఏ సేవకుడైనా, ఏ వాలంటీర్ అయినా, ఏ సంఘ పెద్ద అయినా, ఏ విశ్వాస అయినా యాజకుల పాదముల కింద ఉంచబడిన రాళ్ళు కావాలి. ఆమెను చెప్పండి కొంచెం గట్టిగా, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. ఆమెన్ చెప్పండి కొంచెం గట్టిగా ఆమెన్. యేసన్న గారు మాతో చెప్తూ ఉండేవాళ్ళు, ఒరే నేను యేసన్నని, నాకు దేవుడు ఒక సేవనిచ్చాడు, దేవుడు విలువైన పరిచర్ని ఇచ్చాడు రా.
ఆయన దగ్గర సేవ చేస్తున్న సేవకులతో చెప్తూ వచ్చేవాడు, నేను నిలబడాలంటే మీరు నా పాదాల దగ్గర పునాదు రాళ్ళలాగా మీరు ఉండాలిరా. కొట్టండి కొంచెం గట్టిగా అనండి. పునాదు రాళ్ళు. యేసన్న గారు ఏంటి పాదాలతో త్రొక్కడానికి కాదండి మమ్మల్ని పెట్టింది. యేసయ్య గురించి చెప్పటమే నా కర్తవ్యం. నా కర్తవ్యం అది. ఎప్పుడు నీ చెప్పను లేచి అదే అనుకుంటే నాకు ఇష్టం ఉండదు. అన్నెవరో నాకు తెలుసు. యేసన్న గారు మాతో చెప్తూ ఉండేవాళ్ళు, ఒరేయ్ నేను యేసన్నని, నాకు భారమైన నిబంధన మందసాన్ని నా భుజాల మీద పెట్టాడు. మీరందరూ సేవ కొరకు పరిచర్య కొరకు నా దగ్గరకు వచ్చారురా. నేను జారిపోయాను అనుకో, నేను అలాగ స్క్రిప్ట్ అయ్యి అలా జారిపోయాను అనుకో, నేను నా మీద ఉన్నటువంటి నిబంధన మందసం కింద పడిపోతుంది. నేను జారిపోకుండా పడిపోకుండా ఉండాలంటే మీరు నా పాదాల కింద మీరు ప్రతిష్ఠింపబడిన రాళ్ళగా ఉండాలిరా మీరు అనేవాడండి. మీరు ఎలా ఉంటారు ఒకసారి ఆలోచన చేయండి. యాజకులు పాదాల దగ్గర ఉన్న రాళ్ళేనా? బైబిల్లో రాస్తున్న మాట చూడండి, 7వ వాక్యంలో రాస్తున్న మాట చూడండి. 7వ వాక్యం, అది యోర్దాను దాటుచూ ఉండగా యోర్దాను నీళ్లు ఆపబడేను గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయుల యొక్క జ్ఞాపకార్థముగా నుంచబడును. ఆమెను చెప్పుకోండి కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా ఆమెను చెప్పండి. చిరకాలము జ్ఞాపకార్థముగా ఉంచబడును. ఏ రాళ్ళు? యాజకుల యొక్క పాదాల దగ్గర ఉన్న రాళ్ళు. ఆ రాళ్ళు కదలవంట. దేవుని మందిరంలో చిరకాలము జ్ఞాపకార్థముగా ఉంచబడ్డాయి. మేసన్ ఎక్కడున్నాడు? ఇక్కడ మేసన్ నేడు సంగ పెద్ద మాథ్యూస్ అన్న ఎక్కడున్నాడో అడుగు. ఆయన నేను 22 సంవత్సరాలు, 22 24 సంవత్సరాల కిందట చూశాను ఆయన్ని పాత మందిరంలో. 24 సంవత్సరాల కిందట. ఇప్పటికీ కదలకుండానే ఉన్నాడు. చిరకాలము జ్ఞాపకార్థంగా ఉంచబడబోతున్నారు కొంతమంది. ఎవరు? యాజకుల పాదాల దగ్గర ఉండేవాళ్ళు. కొంతమంది ఉండలేరు. సంవత్సరం రాగానే మారుతారు, నెల రాగానే మారుతారు, 2 సంవత్సరాలు తీరుతా. ఆ వికెట్ ఉంటుందో చెప్పండి, ఎగిరిపోద్దో తెలీదు. ఐపీఎల్ స్టార్ట్ అయిందంట నిన్న రాత్రి 7 గంటలకి పేపర్లో వేశారు. కుర్రాలు మంచి ఊపులో ఉన్నారు, డేటాలు వాడుతున్నారు. డేటా ప్రార్థన లేదు. వాడు సిర్సు కొడుతుంటే మనోడికి పైకి లేస్తుంది. వికెట్ ఎగిరితే కూలబడుతున్నారు. నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా వినండి. మనం ఎంతకాలం ప్రభు పాదాల దగ్గర ఉన్నాం, ఎంతకాలం యాజకుల పాదాల దగ్గర స్థిరపడ్డాం, ఎంతకాలం యాజకుల పాదాల దగ్గర తీయబడ్డాం. ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఏంటి మనమంతా కూడా చిరకాలం దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంచబడతామో కాక, జ్ఞాపకార్థంగా ఉంచబడతామో కాక, జ్ఞాపకార్థంగా ఉంచబడతామో కాక. యాజకుల పాదాల దగ్గర ఉంచబడాలి. ఎవరి దగ్గర ఉంటున్నావు? ఎలా ఉంటున్నావు? ఏ యాజకుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు? ఆ సేవకుడి దగ్గర లోబడాలి. బైబిల్లో రాస్తున్న మాట కొరింథీ పత్రికలో మనం గమనించుకుంటూ వస్తే, కొరింథీ పత్రికలో ఒక చక్కటి విషయం రాయబడి ఉంది. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకున్నాం. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం. ఇంకేంటో చెప్పమ్మా. మొదట ప్రభువుకి ఆ మాట నోట్ చేసుకోండి. మొదట ప్రభునకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొని. కొట్టు చప్పట్లో గట్టిగా చేతులు పైగా సరళలే చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మొదట మీరు ఎవరికి అప్పగించుకోవాలి? అమ్మా
ఎవరికి అప్పగించుకోవాలి? అనిల ఎవరికి అప్పగించుకోవాలి? ప్రభుకి. మెరక ఎవరికి అప్పగించుకోవాలి? ప్రభుకి అప్పగించుకోవాలి. రెండో విషయం అక్కడ రాసిన మాట, మొదట ప్రభునకును దేవుని చిత్తము వలన, దేవుని చిత్తము వలన, దేవుని చిత్తము వలన, చదువమ్మా, దేవుని చిత్తము వలన, దేవుని చిత్తం వలన మాకును. మరి ఆ మాట చదువు. ఇందాక దేవుని చిత్తమో 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 అని అంటున్నానుగా, వినపాట్లేదా? మళ్ళా చదువు. దేవుని చిత్తం వలన మొదట ప్రభునకును, మొదట ఎవరికి? మొదట ప్రభుకి దేవుని చిత్తము వలన, దేవుని చిత్తము వలన మాకు. హలో, పైకి తలపైకి చూడండి. మాకు, నీకు కాదు. సేవకుడు మాకు లోబడాలి. నీకెందుకు లోబడేదే? నువ్వు పెడుతుంటే తింటున్నావా? ఏమన్నా మా సేవకు మాకు లోబడాలా, మేము పిలిచినప్పుడు రావాలా, కూటం పెట్టమంటే కూటం పెట్టాలా, ఉపవాసం ఉన్నప్పుడు ఉపవాసం ఉండాలా, సమాధిని పిలిస్తే పోవాలా. మీ ఇంట్లో పాలేరు పాపం సేవకుడు అంటే. మీ ఇంట్లో పాలేరు. మొదట ప్రభువుకి లోబడి. రెండవ విషయం ఏంటి? దేవుని చిత్తము వలన. మీలో కొంతమంది దేవుని చిత్తము వలన మాకు లోబడుతున్నారు, కొంతమంది లోబడట్లేదు అన్నట్టు దాని అర్థం చేసిన వీళ్ళకి దేవుని చిత్తము తెలీదు. గుర్తుపెట్టుకో, సేవకులకి లోబడట్లేదు అని అంటే వాడు దేవుని చిత్తము తెలియని వాడే లోబడడో. చిత్తము ఏ మనిషికైతే తెలియదో, దేవుని చిత్తం ఎరగకుండా ఉంటాడో, దేవుని చిత్తాన్ని ఏమండి కన్ఫ్యూజ్ చేసుకుని బ్రతుకుతూ వస్తాడో, వాడు ఎప్పటికీ లోబడలేడు. కొంచెం హార్డ్గా అనిపించింది కదా. 2 వారాల తర్వాత ఉంటే ఇట్లాగే ఉంటుంది. మరి అల్లే చెప్పండి, కొంచెం గట్టిగానండి, కొంచెం గట్టిగా అల్లే చెప్పండి. 2 వారాల తర్వాత కదా పాపం. అల్లే చెప్పండి కొంచెం గట్టిగాను. దేవుని చిత్తం ఉందా? నాకు అర్థమైపోతుంది ఈ వ్యక్తి లోబడుతుందంటే దైవ చిత్తంలో మనకి అప్పగించుకుంటుంది. ఈ వ్యక్తి అప్పగించబడుతున్నాడు, ఈ వ్యక్తి అప్పగించబడింది, ఈ వ్యక్తి నిజముగా దేవుని చిత్తంలో నిర్ణయించబడింది. సంఘానికి, సేవకి, పరిచర్యకి మనకి అవసరం కనుక దైవ చిత్తానికి లోబడింది. చప్పట్ల కొట్టి ప్రభుని గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతులు పైకెత్తం, సరళ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలమ్మా, ఇంకోసారి చెప్పండి. ఎవరికి లోపడుతున్నావు? యాజకుల పాదాల దగ్గర అక్కడి నుంచి తీయాల రాళ్ళు. అదిగోండి గిలగాల్లో నిలబెట్టారు. సండే స్కూల్ పిల్లలందరూ వచ్చి అడిగారు, తాతయ్య, యెహోషువ తాతయ్య, యెహోషువ తాతయ్య, ఏంట్రా, ఏంటి మా నాన్న ఇంత లావురాయి మోసుకుని వచ్చాడు, ఏంటి మా నాన్న ఇంత లావురాలు మోసుకుని వచ్చాడు, మోయలేక నదిలో నుంచి తీసుకుని వచ్చి మోసుకొచ్చాడు ఇంత లావురాళ్ళు, ఏంటి తాతయ్య, ఉండరా చెప్తాను. అవన్నిటిని నిలబెట్టారండి. నేను ఇజ్రాయెల్ దేశం పోయినప్పుడు ఆ రాళ్ళ దగ్గర ఫోటో దిగాను నేను. చప్పట్లు కొట్టండి. మన పితరు నిలబెట్టింది సార్, నిలబెట్టారు. ఒరే, ఈ రాళ్ళు ఎందుకు నిలబెట్టానంటే, మనం నది దాటాం కదా, నీళ్లు ఏకరాశిగా నిలబడ్డాయి కదా. ప్రపంచంలో ఇంతవరకు నది ఏకరాశిగా నిలబడిన చరిత్ర ఎక్కడన్నా ఉందా? హలో, ఉందా? ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా ఉందా? ఉందా అన్న వాళ్ళు సరళే చెప్పండి. ఉందా? ఉంది కాదండి, యోర్దాను. చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా. మరి ఉంది కదా. అక్కడి నుంచి తీసేమని చిరకాలము జ్ఞాపకార్థంగా ఉంచబడాలి.
ఎన్నో ప్రవాహాల మధ్యలో కొట్టుకుని సంవత్సరాల తరబడి మీరు ఉన్నారబ్బా. ఎన్నో ప్రవాహాలకి నలిగిపోతున్నారబ్బా. ఎన్నో అలల చేత కొట్టబడ్డారు. ఇప్పుడు నా దేవుడు యాజకుల పాదాల దగ్గర ఉన్న రాళ్ళను తీసుకుని వచ్చి గిలగాలు శిఖరాల మీద నిలబెట్టబోతున్నాడు. ఆయన హుషారుగా చప్పలు కొట్టి ప్రభుని స్తుతించండి. గిలగాల శిఖరాల పైన, ఊహించిన ఒక స్థలాల పైన, అందరి ఒక స్థలాల పైన, నీవు కని విని చూడని ఒక స్థలాల పైన నీ పిల్లలు పెట్టును గాక, నీ వ్యాపారాలు పెట్టును గాక, నీ పిల్లలు స్థిరపరచును గాక, నీ కుటుంబాలు స్థిరపరచును గాక, నీ సంఘాలు స్థిరపరచును గాక, నీ సేవకులు స్థిరపరచును గాక, నీ బ్రాంచులు స్థిరపరచును గాక. నిలబడు, నిలబడు. రాళ్ళు కేకలు వేస్తాయి. ఏ రాళ్ళు? యాజకుల పాదాల దగ్గర ఉంటున్న రాళ్ళు కేకలు వేయాలి. హోసన్నా జయం. చేతులు పగిలి సరళలు చెప్పండి. కేకలు వేస్తున్నా. కారణం ఏంటో తెలుసునా? శాశ్వత కాలం, చిరకాలం ప్రభు సముఖంలో నిలబడే. నేను వాక్యం చెప్పడానికి వెళ్తే ప్రార్థన అయిన తర్వాత చివరిలో కలవటకు వస్తే, అయ్యా బాగున్నావని అంటే గట్టిగా పట్టుకున్నాడు ఆయన. ఇన్ని సంవత్సరాలు నా కళతో చూసి, నేను సేవకు వచ్చి 28 సంవత్సరాలు ఏసన్న గారితో ఫస్ట్ లేమల్లే అనే ప్రాంతంలో 82 మందితో స్టార్ట్ అయిన గుడారాల పండగలో ఈయన కూడా ఒక విశ్వాసి. ఇప్పటి వరకు సంస్థను కానీ, సంఘాన్ని కానీ, సేవకులు కానీ వదలలేదండి. పాదాల దగ్గర ఉంచబడిన రాళ్ళు అలా ఉంటాయండి. దైవ చిత్తానికి లోబడే రాళ్ళు అట్లా ఉంటాయి. చేతుల పైకితో సరళ చెప్దామండి. ఆ రాళ్ళంట చిరకాలము జ్ఞాపకార్థంగా ఉంచబడతాయి ఈ మందిరంలో. నేను చెప్తున్నాను కదా, మీరందరూ దేవుని సందులో చిరకాలము దేవుని జ్ఞాపకాల్లో ఉంచబడాలి. విశ్వసించండి. చిరకాలము దేవుని మందిరం నాటబోతున్నారు. మిమ్మల్ని చిరకాలము దేవుని సన్నిధిలో స్థిరపరచబడబోతున్నారు. మీరంతా అత్యధికమైన ఆశీర్వాదం మీ కళ్ళతో అనుభవించబోతున్నారండి. మూడో విషయం చెప్పి నేను ముగిస్తానండి. చేతుల పైకి సరళ చెప్పండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ అధ్యాయం 40వ వాక్యం చదువుకుందాం. పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏ రాళ్ళు అంటే రాళ్ళు? మొదటి విషయం చెప్పాను, సజీవమైన రాళ్ళు. రెండవ విషయం, యాజకుల పాదముల దగ్గర ఉంచబడిన రాళ్ళు. మూడవ విషయం, ఏటి రాళ్ళలో 5 నున్నని రాళ్లను 5 ఏ రాళ్ళు అంటాయి? తల్లపైకి ఎత్తి చెప్పండి అమ్మా. నున్నని రాళ్ళు, 5 నున్నని రాళ్ళు ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని వరిసెల చేత పట్టుకుని ఫిలిస్తీయుడైనటువంటి గోలియాతును చేరేంత వరకు పోయేను. చేతుల పైకి ఎత్తలేలో అని చెప్పండి. ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్పండి. 49వ వాక్యం చూడు. తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి ఒక రాయిని తీసి వరిసెలతో విసిరి ఆ ఫిలిస్తీన్ నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున ఆ రాయి, అమ్మా ఏ రాయి అది? ఓయ్ ఏ రాయి అది? మీరు అలా చెప్పారంటే దెబ్బలు పడతాయి. జాగ్రత్త. నా సబ్జెక్ట్లో ఉండాలి మీరు. ఏ రాయి అది? నున్నని రాయి. చెప్పండి ఇప్పుడు ఏ రాయి అది? ఫిలిస్తీయుడు నొసట మీద తగలాలి, విషయాన్ని చూడాలి, నీ శత్రువు కుప్పలా కొలాలంటే నీ ఒక నున్నని రాయిలాగా మార్చబడిదవు కాక. కోటా చప్పట్లా. ఏ రాయిలాగా మారాలి?
నున్నని రాయిలాగా మార్చబడాలి. అంతేకాదండి, ఆ నున్నని రాళ్ళు చిక్కములా ఉంచబడాలి. పైకి ఎగిరెగిరి పడకూడదు. నన్ను చూడు, నా అందం చూడు, నన్ను చూడు, నా ఊపు చూడు, నన్ను చూడు, నా డ్యాన్స్ చూడు, నన్ను చూడు, నా పరిసరి చూడు అని ఎగరకూడదండి. ఫిలిష్తీయుని చేరే అంతవరకు చిక్కములోనే ఉంచబడాలి. ఒట్టు ఆమెనని చెప్పు. గీత కొట్టు అక్కడ. చిక్కములోనే ఉంచబడాలి. ఎందులో ఉంచబడాలి? చిక్కములో. శత్రువు కనబడకూడదు. 6 అడుగులు మనిషి అడుగాడ నిలబడుకుని ఉన్నాడు. ఈ వరుసలు తిప్పుకుంటూ వెళ్తున్నాడు. పాపం వాడు చూస్తున్నాడు, రే నేను కుక్కనా, నేను నక్కనా, నా మీదకేంట్రా వరుసలు తీసుకుని ఒక కర్ర చేత్తో పట్టుకుని వస్తున్నాము అని అంటుంటే ఏమి మాట్లాడే. చిక్కములో ఉంచబడింది ఒక రాయి, దాచబడింది ఒక రాయి, భద్రపరచబడింది ఒక రాయి. మనుషులకి కనబడకూడదు. ఒక రైట్ టైం రాబోతుంది. ఆ రైట్ టైంలో చిక్కములో నుంచి బయటికి తీస్తాడు. నుదుట పగలగొట్టేటట్లుగా ప్రభు చేయబోతున్నాడు. అఖండమైన విజయాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు. నీ శత్రుని కళ్ళ ముందు కుప్పలాగా కూలిపోవనుగాక. కొట్టాడు గట్టిగా. నీ శత్రు కోలాలా వద్దా? నీ శత్రు కోలాలంటే నీవు నున్నని రాయిలాగా మారాల. చెప్పండి, అందరూ చెప్పండి. ఏ రాయి అది? మీ పక్కన వాళ్ళు చెప్పండి, నున్నని రాయిలాగా మారవేను అనండి అమ్మ. కరుకు రాళ్ళ కాదు. ఏమండి, నీ చూపులో నునుపుదనం కనబడాలి, ప్రేమ కనపడాలి. నీ మాటలో కరుకుదనం కనపడకూడదు. నీ మాటలో ఏమండి ప్రేమ, సాత్వికం, జాలి కనబడాలి. నునుపుదనం కనపడాలి. నునుపు కనపడాలి. నునిపండి. చేతులు పైకి సరళలే చెప్పండి. ఈరోజు నునుపైన మాటలు లేవు, నునుపైన చూపు లేదు, నునుపైన నడక లేదు, నునుపైన నడవడిక లేదు. అంత కరుకే, అంత కరుకు. కొంతమంది చూస్తాను, ఆ చూపు ఏంటో మనకు అర్థం కదా. దొంగ చూపులు. ఈ స్టోట్పురం దొంగలో ఈ దొంగ కోళ్ళు పెట్టలు పట్టి వాళ్ళు చూస్తారు. చూసాను ఆ చూపు. అది ఎక్కడ తెచ్చినా ముసుగేసుకుని అల్లా చూస్తూ ఉంటారు. అదేదో మగడి పెద్ద ముసుగులు మరాఠీ. అబ్బో, ఈ మరాఠీని మామూలుగా కనుక్కోకూడదమ్మా. పెద్ద మరాఠీ. హలో చెప్పడానికి వచ్చి గట్టిగా ముసుగులో నుంచి చూడు. ఎంతకాలం చూస్తావా? నేను కూడా ఏదో ఒక రోజు ముసుగేసుకుని నేను కూడా చూస్తానుగా. నేను అంత తేలిక వదులుతానా? One, two, three, four. చప్పట్లు కూడా కొంచెం స్పీడ్ చేయి. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోక సచ్చుదబలు కొట్టబాక.
ఆ ఓ ఆ ఎర్ర సముద్రము తీయగా తీర రహదారిగా మరగా దారిరే నీ జనులు బహుక్షేమముగా ఎర్ర సముద్రము ఒటా ఒటా ఆచలములోనే శత్రు సైన్యము ఆచలం యేసయ్యా ఓ యేసయ్యా 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 జీసస్ నును పైన రాళ్ళు నున్నని రాళ్ళు విజయం 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 జీసస్ స్తోత్రమలయ్యా నును పైన రాళ్ళు కావాలి, నున్నని రాళ్ళు కావాలి, దేవుని ఎదుట సరిదిద్దబడిన రాళ్ళు కావాలి, దేవుని చేత నిర్ణయించబడిన రాళ్ళు కావాలి. ఆ రాయిలో కరుకుదనము కనబడకూడదు. మాటలో కరుకుదనం, చూపులో కరుకుదనం, ప్రవర్తనలో కరుకుదనం, నువ్వు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో కరుకుదనం కనబడకూడదు. నేను చూసిన ప్రతి వాళ్ళు ఈ వ్యక్తిలో నునుపుదనం, మృదత్వం, సాత్వికం నీలో కనబడిందని ప్రజలు నిన్ను గురించి సాక్ష్యం చెప్పాలని ఒకరోజు అండి. చేతుల పైకితో సరళ చెప్పండి, కొంచెం గట్టిగానే చెప్పండి. మాటలో నునుపుదనం లేదు. పొడిచి 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 జరిగిన విషయాలన్నీ కూడా ఎత్తి మాట్లాడతారు. ఎప్పుడో జరిగిపోయింది, మళ్ళీ సమస్య రాగానే, మళ్ళీ ఏదైనా విషయం రాగానే పాత విషయాన్ని మరలా ఎత్తి, బైబిల్లో రాస్తుంది కదా, గతాన్ని మాటకి ఎత్తివాడు మిత్రభేదాన్ని కలుగు చేస్తాడు. గతాన్ని మర్చిపో. ఒక రకమైన చూపండి. నచ్చి మెచ్చిన వాళ్ళు కనబడితే వెంటనే నచ్చి మెచ్చిన వాళ్ళతో చూపులు కలిపి ప్రేమతో బాగా మాట్లాడి కుమ్మక్కైపోయి రాసుకుని పూసుకుని, ఏమండి ఇక మనం చెప్పేది కదండి, అదంతా కూడా అదొక పెద్ద జాత్ర. నచ్చి మెచ్చిన వాళ్ళు కనపడకపోతే ఆ చూపేంటో తెలుసండి. ఈ పశువుల హాస్పిటల్ దగ్గర ఈ దున్నపోతులు కొన్ని కట్టేసి ఉంటాయి. దున్నపోతులు అట్లా గేదెలు పోతుంటే దున్నపోతు ఒక రకంగా చూస్తూ ఉంటుంది. దాన్ని మృగాలు చూసినట్టు, జంతువులు చూసినట్టు చూస్తూ ఉంటారు. సహవాస ప్రేమలు, సాత్వికాలు కనబడవు. ప్రేమతో పలకరించుకుని కలిసి మెలిసి ఎంతకాలం అయిపోయిందో, ప్రేమను పంచుకునే రోజులు ఎన్ని రోజులు అయిపోయాయో. కొంచెం మంది ఇంకత జ్ఞానం కొంతమందికి ఉండదండి.
భారంతో చెప్తూ వస్తున్నాను ఈ విషయాన్ని. నేను చెప్పే మాటలు కొంతమందికి జీర్ణించుకోకపోవచ్చు, నాకేం నష్టం లేదు. గుర్రు గింజ ఒకదానికోసం ఆలోచిస్తే 100 గోధుమ గింజలు పాడైపోతాయి, అంతేనా? ఒక్క గుర్రు గింజ కోసం నేను ఆలోచిస్తే 100 గోధుమ గింజలు నష్టమైపోతాయి. నాకు 100 కావాలి, 100 కావాలి. చేతులు పైకెత్తు, సరళే చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. మరోసారి చెప్పండి, పుస్తక బిగ్గరగా సరళే చెప్పండి. ఒకసారి ఆలోచించి, చూపులో నువ్వు చూస్తున్న దృష్టిలో కరెక్ట్ కాదు, నీ చేస్తున్న క్రియలు కూడా కరెక్ట్ కాదు. విశ్వాసం చెప్పుకుంటున్నావు, మీలో చాలామంది మీ అంతటి మీరే మోసపోతున్నారు, తెలియక మీ అంతటి మీరే పువ్వులు పెట్టుకుంటున్నారు. కొంచెం లోతుగా ఆలోచించుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది. కారపు ముద్ద 4 ముద్దలు తింటే టెంపర్ ఎక్కుద్ది అనమాట. చేతుల పైకితో సరేలా చెప్పండి. అప్పుడు బ్యాటరీ పనిచేసేది, ఇన్వర్టర్లు బాగా పనిచేస్తాయి. ఇప్పుడు పనికిరావు. ఆలోచించి ఎవరి మీద పడుతున్నారో, మీ చూపేంటో, మీ మాటలేంటో, మీ వ్యక్తిత్వం ఏంటో, మీ నడవడిక ఏంటో, మీ పద్ధతులు ఏంటో. ఒక నునుపైన రాయి కావాలి, ఆ రాయితో అఖండమైన విజయాన్ని సాధించబోతున్నావు నువ్వు. కొట్టు, గట్టిగా చప్పలు కొట్టండి. అలాగే లేచి నిలబడాలి. మీరు ఊరకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. ఏ రాళ్ళు? సజీవమైన రాళ్ళు. ఏ రాళ్ళు? యాజకుల పాదముల దగ్గర ఉంచబడిన రాళ్ళు. ఏ రాళ్ళు? చేతులెత్తి మూత్ర జబ్బులు ఉండేవాళ్ళు కొంచెం ప్రార్థనలో ఉన్నాడు. అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా, స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. అందరం కలిసి చప్పలు కొడదామా? అందరం కలిసి చప్పలు కొడదాం. ప్రైజ్ అండ్ వర్షిప్. స్తుతి కీర్తనీయుడా ఘనమైన ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా నన్ను విడువలేని ఆత్మానుబంధమా. స్తుతి కీర్తనీయుడా ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా.
చప్పల కొడుతూ పాడదామా? అందరం కలిసి చప్పల కొడదాం. ప్రైజ్ ది లార్డ్. అందరం కలిసి చప్పల కొడదామండి. ప్రైజ్ ది వర్షిప్. నా ప్రియ నేస్తమా, నా ప్రాణ బంధమా, ఈ ప్రేమ కౌగిలిలో నన్నాదరించుమా. నా ప్రియ నేస్తమా, నా ప్రాణ బంధమా, ఈ ప్రేమ కౌగిలిలో నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును. ఇలలోని ఇంతును, నీ సిలువ త్యాగం నేనెలా మరచిపోదును. ఇలలోన నీకై సాక్షిగా జీవింతును. నా నన్ను విడువలే ఆత్మాను పొందమా, నా యేసు రాజా అనురాగ పొందమా. నన్ను విడువ ఆత్మాను పొందమా. స్తుతి కీర్తనీయుడా, ఘనమైన నీ ప్రేమ నా హృదయ వీణపై శృతి చేసి పాడనా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మాను బంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మాను బంధమా. నా యేసు రాజా అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మాను బంధమా. నా యేసు యేసయ్యా నన్ను విడువలేని అనుబంధం, నునుపైన రాళ్ళు. యేసు 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 అనురాగ బంధమా, అనురాగ బంధమా, అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మాను బంధమా. ఆత్మాను బంధమా, నన్ను విడువలేని ఆత్మాను బంధమా. నన్ను విడువలేని ఆత్మాను బంధమా. అనురాగ బంధమా, అనురాగ బంధమా, అనురాగ బంధమా. యేసయ్యా చప్పలు కొట్టి అనుభవించు. ఓ నీకు యేసయ్యా అనురాగ బంధమా. అనురాగ బంధమా, నన్ను విడువలేని ఆత్మాను బంధమా. ఆత్మాను బంధమా, 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 నన్ను విడువలే యేసు. దిబాలా షబబబబబల రికబబబబల తేలబబ కేకలవేయండి, కేకలవే, కేకలవే. మీరు ఊరుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. రాళ్ళు సజీవమైన రాళ్ళు, దేవునికి ఆనవాళ్ళు,
యాజకుల పాదముల దగ్గర ఉన్న రాళ్ళు, యోర్దాను నదిలో నుంచి తీయబడిన రాళ్ళు, నునుపైన రాళ్ళు. అనురాగ బంధమా, అనురాగ బంధమా, దిబాల సబబబల అనురాగ బంధమా, నన్ను విడువలే ఆత్మానుబంధమా. చేతులెత్తి మీరు ఊరకుంటే రాళ్ళు కేకలు వేస్తాయి. మీరు ఊరకుంటున్నారా? కేకలు వేయండి ఒకేసారి. యేసయ్యా పిలువమ్మ, ఒకేసారి యేసయ్యా పిలువదాళ్ళు ఒకేసారి. మీరు సజీవమైన రాళ్ళు, దేవుని మందిరముగా కట్టబడే రాళ్ళు. మీరంతా మిమ్మల్ని ఒక ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టాలని ప్రభు చూస్తున్నాడు. మీలో జీవం ఉండాలి, ఉజ్జీవం ఉండాలి, శక్తి ఉండాలి, బలం ఉండాలి, పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. యాజకుల పాదముల దగ్గర ఉంచబడిన రాళ్ళు మొదట ప్రభునకును దేవుని చిత్తము వలన మాకును అప్పగించుకున్నారు. యాజకుల పాదాల దగ్గర ఉంచబడిన రాళ్ళే చిరకాలం ఉంటాయి. దేవుని జ్ఞాపకాల్లో ఉండాలనుకుంటే, దేవుని సన్నిధిలో స్థిరపరచబడి చిరకాలం ఉండాలంటే యాజకుల కాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రాళ్ళు కావాలి. ఈరోజు నీ ముందు ఒక శత్రువు ఉన్నాడు, వాడు పడగొట్టబడాలంటే ఒకటి నునుపైన రాయిగా మార్చబడాలి, రెండవదిగా చిక్కములో దాచబడాలి. నీవు ఎగిరెగిరి పడొద్దు. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు బయటికి తీస్తాడు. నీ శత్రువుని కళ్ళ ముందు కుప్పలాగా కూలిపోబోతున్నాడు. విషయ కేకలు వినబడబోతున్నాయి, విషయ బేరు వినబడబోతుంది. హోసన్నా జయం 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 జయం. కేకలు వేయండి ఒక్కసారి. హోసన్నా జయం. రబాల షబాబాబాల రికాబాబాబాబాబాబాల జయం 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 జయము. చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన ముగించుకుందాం. స్తోత్రం స్తోత్రం. మహాగణుడా, పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీ స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం ప్రభా. గడిచిన కాలమంతా మీ కృపలో మనం భద్రపరిచి కాపాడి ఈ పరిశుద్ధ పునరుద్ధానపు మట్ల ఆదివారమున మమ్మల్ని అందరినీ ఈ రీతిగా మమ్మల్ని స్తుతించడానికి, కీర్తించడానికి, మహిమపరచడానికి, హోసన్నా జయము జయము జయమని నినాదాలు ప్రకటించడానికి మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నందులకై మీకు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాము ప్రభా. మీరు ఊరక ఉండిన ఎడ్ల ఈ రాళ్ళు కేకలవేనని మీరు సెలవిచ్చున్నారు. యేసు రాజా మీకు స్తోత్రం. రాళ్ళనే